పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ జీవాన్ని క్రీస్తులో పెట్టి ఆ జీవంలోనికి మేము ప్రవేశించడానికి ఆయన్నే లోకానికి పంపించి మాకు కూడా మేము కోల్పోయిన జీవాన్ని మీ కుమారుడు ద్వారా మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. భూమి మీద అయితే జీవాన్ని ఇచ్చారు, మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా, మా బ్రతుకులు మేము మార్చుకున్నా మార్చుకోకపోయినా మీరు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది శాశ్వతంగా మీ దగ్గర ఉండాలి అంటే, ఈ దేహాన్ని విడిచినా ఈ లోకాన్ని విడిచినా మీ దగ్గర ఉన్న నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా మేము అబ్రహాము కుమారులు అవ్వాల్సిందే. అలా అయితేనే మేము నిత్య జీవంలో ప్రవేశిస్తామని, దానికి ఎంతో త్యాగం అవసరమని ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం ఆయన అబ్రహాము గారి క్రియలు మరలా 2000 సంవత్సరాల క్రితం జక్కయ్య గారిలో చూపించారు. అందరూ బట్టి స్తోత్రాలు. ఇవాళైనా నిజంగా ఈ తరంలో మేము కూడా అలాంటి క్రియలు కలిగినప్పుడే అబ్రహాము గర్భంలో నుంచి మేము జన్మించకపోయినా క్రియలను బట్టి ఆయన కుమారులయ్యి ఆయనున్న పరదేశికి మేము చేరగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ భక్తిహీన జాబితాలో మేము ఉండకుండా భక్తుల జాబితాలోనికి మేము మారటానికి మీ వాక్యముతో మమ్మల్ని సరిచేయమని కోరుకుంటూ, దీనికి గాను బోధిస్తున్న నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక, సౌండ్ బాక్స్ కొంచెం ముందుకు జరుగుతుంది, జైశాలకు చదువుతుంది అనుకుంటా, రీసౌండ్ వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మనం భక్తిహీనుల లక్షణాలు చూస్తున్నాం. అందులో గతంలో చాలా సందర్భాలు మనం ఆలోచించాం. స్వార్థం గురించి, ధనాపేక్ష గురించి, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంగులు. వీటిలో మనం అజితేంద్రియులు, క్రూరులు వరకు మనం ఆలోచించాం. ఈరోజు సజ్జన ద్వేషులు, ద్రోహులు గురించి ఆలోచిస్తాం. సజ్జన ద్వేషులు, సజ్జనులు అంటే మన భాషలో మంచి మనిషి, మంచివాడు. మంచి అంటే ఎంతవరకు మంచి చెప్పండి. మనం లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నా, పోలీస్ ఆపి సర్లే వెళ్ళు అన్నాడు అనుకో, అది మంచేనా? మంచోడు అంటాం కదా మనం, వాస్తవంగా మంచేనా చెప్పండి. ఎగ్జామ్లో 8 లీటరు కాఫీ కొట్టుకోవటం చూసి కూడా వదిలేశాడు అనుకో, ఎంత మంచివాడో 8 లీటర్ అంటాం. నిజంగా మంచి అది అంటే మనం మంచి అన్నంత మాత్రం అది మంచి కాదు. అంటే మనకు అనుకూలంగా చేస్తే చెడైనా అది మంచా? అలాంటి సత్పురుషుడు అనొచ్చా, లేదా సజ్జనుడు అనొచ్చా? అనకూడదా? ఇప్పుడు మనందరం మంచోళ్ళం అని ఎవడైనా అంటే మనకు ఆనందంగా ఉంటుంది. మనలో నిజంగా చెడు ఉన్నా ఆ చెడుని ఎత్తి చూపిస్తే అవతల వ్యక్తి మనకు ఎలా కనపడతాడు? మంచోడుగా కనపడతాడో చెడ్డోడుగా కనపడతాడు? ఇప్పుడు నేను ఎంతమందికి చెడ్డోడిని? అందరికీ, చాలా మందికి దాదాపుగా చెడ్డోడిని. ఎందుకు చెప్పాలి? ఉన్న వాస్తవాన్ని చెప్తే యథార్థవాది లోకానికి విరోధి. అంటే లోకం అంతటికీ చెడ్డోడా? అంతే మరి. నిజం చెప్పేవాడు లోకానికి చెడ్డోడు. సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవారు. మంచివారిని ద్వేషించేవాడు. సహజంగా మనం ఆలోచిస్తే మంచివాడిని ప్రేమించాలి, చెడ్డవాడిని. ఆజ్ఞలో కూడా ఏమన్నాడు? పాత నిబంధనలో, యేసుక్రీస్తు కొత్త నిబంధనలో కూడా వాటి గురించి మాట్లాడుతూ, మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి ఒక మాట. పాత నిబంధనలో ఏమని ఉంది?
ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, ఇప్పుడు కొత్త నిబంధనలో ఎలాంటి మార్పు చేస్తున్నాను అన్న విషయం మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయము 43వ వచనం, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే, మీరు ఆయన బిడ్డలై ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. అప్పుడేంటి? పొరుగువాడిని ప్రేమించు, శత్రువుని, ఆ ధర్మశాస్త్రం యొక్క రూలు కదా. ఇప్పుడు శత్రువును సైతం ప్రేమించాలి. ఇప్పుడు సజ్జన ద్వేషుడు అంటే మంచివాడినే ద్వేషిస్తున్నాడు. శత్రువును ద్వేషించమంటాం ధర్మశాస్త్రం యొక్క విధి, కానీ మంచివాడిని ద్వేషించడం ఏ శాస్త్రంలో లేదు, అది సాతాను శాస్త్రంలో ఉంది. సజ్జన ద్వేషుడు. మంచివాడు అంటే చాలా మంది గెట్టరు. ఉద్యోగాలు చేసేటప్పుడు స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, అప్పటి వరకు లంచాలు కలిగిన ఆ గుమ్మస్తాలు కానీ ప్యూన్లు కానీ ఎవరైనా, ఈ ఆఫీసర్ వచ్చిన తర్వాత అందరూ లంచాలు తీసుకోవడం మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. తీసుకోవడం ఎవరిని తీసుకొని, అప్పుడు ఈయన మంచివాడు అవుతాడా చెడ్డవాడు అవుతాడా? చెడ్డవాడు అవుతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డులోకి పోనీయాలంటే అక్కడ ఏం చేయాలి? వాటర్ బాయ్కి చేయాలి. తడిపితే వాడు మంచివాడు, మనం పోనిస్తాడు కాబట్టి. పోనీకపోతే స్ట్రిక్ట్గా ఉంటే వీడు 9దో పోతున్నట్టు. ఆఫ్టర్ వీడు అక్కడ వార్డు బాయ్. గవర్నమెంట్ హాస్పిటల్ చీప్ లాగా ఫీల్ అయిపోయి ఆపేస్తున్నాడే మనల్ని అని ఒకటి కఠినంగా తిట్టేసుకుంటాం. వాస్తవం వాడు చేసింది న్యాయమేనా? ఖచ్చితంగా న్యాయమే, కానీ వాడు మనసు చెడ్డోడు అవుతాడు. అంటే మంచి సమాజానికి పనికిరావు. అప్పుడప్పుడు మన పిల్లలు కూడా మంచిగా బతుకుతున్నారు అనుకోండి, పెద్దోళ్ళు అనే మాట ఏంటో తెలుసా? పెద్దోళ్ళు అంటే లోకంలో డక్కా మొక్కలు తిని కాస్త కోస్త కూడబెట్టినోళ్ళు అనే మాట ఏంటంటే మరీ ఎంత మంచితనం పనికిరాదు. మనోళ్ళు కూడా ఎంతవరకు అండి మంచి, ఎన్నిసార్లు వాళ్ళకి మేలు చేశాము అయినా నాకు కీడు చేశాడు, ఇంక ఎంతకంటే నేను మంచి చూపించలేను. ఎంత దాకా మంచి అయినా దానికి ఒక హద్దు ఉందా? హద్దు బైబిల్లో మంచితనానికి హద్దు ఉందా? లేదు. మరి మనం హద్దు పెడుతున్నాం. దేవుడు హద్దు లేకుండా పెడితే మనం దానికి హద్దు పెడతాం. అందుకే ఈరోజు సమాజంలో ఎక్కువ మంది మంచి వాళ్ళని ద్వేషించే వాళ్ళే ఉన్నారు. ఎవరిని మీకు మాట చెప్తాను, ఏ గ్రంథాలైనా విమర్శించే వాళ్ళు ఉన్నారా? బైబిల్లో మాత్రమే విమర్శించే వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు బైబిల్నే విమర్శించాలి చెప్పండి? బైబిల్లో ఏముంది? మంచి ఉంది. మంచిని చెడుగా చూపించవచ్చా? మీకు అర్థమైంది? అర్థం కాలేదు. మంచివాడిని చెడ్డవాడు అని మనం నమ్మించవచ్చా? అందరి చేత ఈజీగా నమ్మించవచ్చు. చెడగొట్టడం పెద్ద కష్టమేం కాదు, బాగు చేయటం చాలా కష్టం. టీవీని చెడగొట్టమంటే చెప్పండి, 4 పిన్నీసులు అందులో పడేసి కరెంటు పెడితే టప్ 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 వెళ్ళిపోదు, షార్ట్ అయిపోదు. ఇప్పుడు దాన్ని బాగు చేయండి అంటే తరాలు గడిచిపోతుంది. చెడగొట్టడం ఈజీ, బాగు చేయటం చాలా కష్టం. అందుకే బైబిల్ మీద ఎక్కువ ఎంతమంది పొందగలడానికి, అది మంచి గ్రంథం కాదు అని చూపించడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో అడపా ఒకళ్ళిద్దరు నమ్ముతారు తప్ప ఎక్కువ మంది దాన్ని నమ్మరు. ఎందుకంటే మంచి నిదానంగా మంచిగానే ఉంటుంది. వెంటనే షార్ట్ పీరియడ్లో అది తప్పు అని అనిపించిన కొంచెం టైం తీసుకుంటే మాత్రం అందులో ఉన్న వాస్తవం అర్థమైపోతే ఎవడైనా మారాల్సిందే. ఎందుకంటే అది తప్పు పడడానికి అవకాశం లేదు, వాడు వక్రీకరిస్తాడు అంతే. అందుకే ఇది మంచి గ్రంథం కాబట్టి ఇందులో మనిషి బాగుపడటానికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని చెడుగా చిత్రీకరిస్తారు. ఈ మంచిని సహించలేక ఇది పాటించడం వాళ్ళ వల్ల కాక ఇది చెడ్డది అంటాడు. అందరినీ ద్రాక్ష పళ్ళు ఎందుకు తెలుసా? కథ నక్కంట వెళ్తుంది, దాని ఇప్పుడు ఎగిరింది ద్రాక్ష గెల అందల, మళ్ళీ ఎగిరింది, మళ్ళీ ఒక 3-4 సార్లు ఎగిరింది. అది అందట్లా, ద్రాక్ష తీగ పైన పందిరి మీద ఉంటుంది కదా, అందకపోయేసరికి ఈ అయినా తిన్న బాగోదులే పొల్లకుంటే ఇది తింటే కదా పులిపోతే తీరిపోతే తెలిసేది. అందలేదు కాబట్టి అది ఏమనుకుంటా పోయింది, ఆడలేక బద్దెర పోడు
అందరి ద్రాక్ష పళ్ళు కొలన. ఈ సామెతలన్నీ చేతగా నోడు పెట్టుకున్న పేరు. అలాగే మంచిది అని చెడ్డగా చిత్రీకరించడం ఎవడయ్యాడంటే ఆడు చెడ్డోడై ఉండి మంచిగా మారటం వాళ్ళకి ఇష్టం లేక, మంచిగా మారటానికి కష్టం కాబట్టి వాళ్ళు దీన్నే ఇదే చెడ్డదంటే పోలా అని బైబిల్ని ఈరోజు ఎంతోమంది తప్పులు పడుతూ ఉన్నారు. కానీ దేవుడు మంచి వాళ్ళని ప్రేమిస్తాడు, మంచి వాళ్ళకి ఆయన సహాయంగా ఉంటాడు. ఒక మాట సామెతల గ్రంథంలో చూసి మనం ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. ఎవడు సజ్జనుడు అన్న సత్పురుషుడు అన్న ఒకటి. దేవుడు సత్పురుషుడు. ఎవరొస్తాడు అంటాడు కదా, సత్పురుషుడు అని ఎలా చెప్పుతున్నావు అంటాడు యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే సత్పురుషుడు. సత్పురుషుడు అంటే మంచి పురుషుడు, మంచివాడు అని అర్థం. దేవుడు మంచివాడు అయినప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ సత్పురుషుడు. యేసుక్రీస్తు వారు సత్పురుషుడే. ఇప్పుడు సత్పురుషుడు అంటే సజ్జనుడు అని అర్థం. సజ్జనుడు అన్న సత్పురుషుడు అన్న ఒకటే. ఓకే, సత్పురుషుడు ఏంటి? సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. అంటే సత్పురుషుడికి దేవుడి కటాక్షం ఉంటుంది. ఇప్పుడు మనం సత్పురుషుడు కాలేదనుకోండి, మన భక్తులమా భక్తిహీనమా? దేవుడి తోడు మనకు ఉండదు. సత్పురుషుడు కాకపోతే దేవుడి తోడు ఉండదు. కాబట్టి మనం సత్పురుషులుగా ఉంటేనే పరలోకానికి వెళతాం. దేవుడి తోడు అప్పుడే ఉంటుంది కదా. పరిశుద్ధాత్మ, ఇప్పుడు దేవుడి తోడు మనకంటే ఎవరి తోడు మనలో ఉంది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. మనం చెడ్డోడు అయితే ఏముంది అక్కడ? రెండో మాట, దురాలోచన గలవాడు నేరస్తుడని. నేరస్తుడితో సత్పురుషుడు కలిసి ఉంటాడు లోపల. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో ఉండడు. కాబట్టి మనకి ఎవరి మీదన్నా ద్వేషం ఉన్నా, ఎవరి మీదన్నా దురాలోచన ఉన్నా అవన్నీ తీసేసుకుని సత్పురుషుడుగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తులాగా మనం తయారైతేనే మనం నిత్య జీవానికి పడతాం. ఇక సత్పురుషుడిని ద్వేషిస్తే మనం మంచిగా ఉండాలి, అవతల వ్యక్తి కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలి. ఆ మంచివాడిని మనం ద్వేషించకూడదు. మనకంటే ఎక్కువ మంచివాడు అనుకోండి, సహజంగా ఎంతో కొంత ద్వేషం వచ్చింది. నాకంటే వాడు బాగా వాక్యం చెప్తున్నాడు, నాకంటే వాళ్ళు బాగా పాట పాడుతున్నారు, నాకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారు, నాకంటే వాళ్ళు ఎక్కువ పరిచర్య చేసే వాళ్ళ గురించి చేయడానికి కోపం వచ్చింది. ఎందుకు వీళ్ళు చేయలేరు, చేసేవాళ్ళని పొగడలేరు. పొగడకపోతే పొగడపోయారు, లోపల మాత్రం ఎలాంటి ద్వేషం వాళ్ళ మీద పెట్టుకోకూడదు. మంచివాడిని ద్వేషిస్తుందా సమాజం అంటే? సమాజం ద్వేషిస్తుంది. చివరికి లోకంలో పరిస్థితి అలాగే ఉంది, సంఘాల్లో కూడా అలాగే ఉంది. మంచివాళ్ళంటే జనానికి నచ్చదు, చెడ్డవాళ్ళంటే మళ్ళీ నచ్చదు. కానీ చెడ్డవాడిని ఎంతో కొంత ప్రేమిస్తారు, మంచివాడిని మాత్రం పూర్తిగా ద్వేషిస్తారు. తాగితే తాగాడు కదండి, వాడు తాగితే సైలెంట్గా ఉండి వెళ్ళిపోతాడండి. ఎవరిని ఏ మాట అంటే వాడు మంచివాడా చెప్పండి? తాగితేనే బూతులు తెస్తాడండి, లేకపోతే అస్సలు నోట్లోంచి మాట. అంటే వాడు పొగుడుతున్నారా అంటే తాగటం మంచిదేనా చెడ్డదే? మరి చెడ్డోడు కదా. దొంగతనం చేశాడండి, నిజంగా వాడికి తిండికి లేక దొంగతనం చేశాడు. తిండికి లేకపోతే చేయమని ఉందా? లేదు కదా. ఆయనే సపోర్ట్ చేస్తున్నాం, మంచివాడు మాత్రం మనం సపోర్ట్ చేయం, ద్వేషిస్తాం తెలియకుండానే. అది ఆ అసంకల్పిత చర్య. అలాంటి వాడికి దేవుడు దూరంగా ఉంటాడు, ఆయనకి సమీపంగా ఉంటాడు. అంటే భక్తులుగా ఉండాలంటే సజ్జనుడుగా ఉండాలి, మంచి వ్యక్తిగా ఉండాలి. మనం మంచి వ్యక్తిగా లేవు అని అంటే మనం భక్తులుగా లేవు, మనం భక్తిహీనుల జాబితాలోనికి వెళ్ళిపోతాం. సంఘంలో పెద్దకు ఉండవలసిన క్వాలిఫికేషన్లో ఒక మాట ఉంటుంది చూడండి. తీర్పు పత్రికలో తీర్పు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును. సజ్జన ప్రియుడా, సజ్జన ద్వేష అంటే సంఘములో పెద్దలకు ఉండవలసిన అర్హతలో సజ్జనుల్ని ప్రేమించేవాడిగా ఉండాలి. అసలు మంచివాడంటే ఇష్టపడేవాడిగా ఉండాలి. మంచివాడంటే ద్వేషించేవాడిగా ఉంటే భక్తిహీనుడు, మంచివాడంటే ఇష్టపడేవాడిగా ఉన్నవాడు
భక్తుడు. భక్తిహీనుడికి భక్తుడికి తేడా ఏంటంటే వాడు ద్వేషిస్తాడు, ఈయనేమో ప్రేమిస్తాడు. సజ్జనుడు సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి కలవాడు. కొంతమంది మంచితనం సమాజానికి చాలా చీపుగా ఉంటుంది. ఇది చేతకాని వారు ఏం చేస్తారంటే ఎంతవరకు ఓర్చుకుంటామండి, ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఒక విశ్వాసం ఉంది, విశ్వాసురాలు ఉంది, భర్త హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, దూషిస్తున్నాడు. ఇప్పుడు అతనితో కాపురం చేయాలా వాక్యాన్ని బట్టి అని అంటే చేయాల్సిన అవసరం లేదు. వాడిని పోలీసులకు అప్పచెప్పేసి చెత్త కొట్టించి నువ్వు హ్యాపీగా నీ బతికేదో నువ్వు బతికిపో అని సలహాలు ఇచ్చేవాడు ఉన్నారు. ఇది మంచినా? వాక్యానుసారంగా లోకంలో నీతే, లోకంలో అవునండి ఎంతవరకు వాళ్ళతో కాపురం చేస్తాడు, వాడు హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, తాగొచ్చి భయంకరంగా చిత్రవాదం చేస్తున్నాడు, అలాంటి వాడితో ఈ అమ్మాయి కాపురం చేసిందంటే భక్తురాలంటే ఏంటి అర్థం? మంచి అంటే అర్థం ఏంటి? మంచి అంటే అర్థం ఏంటి? హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలా? ప్రభు ఏమని చేయాలి ప్రార్థన? ప్రభా ఇవి కొడుతున్నాడు, ప్రభా ఈ చేతులు ఇరిగిపోయేటట్టు చేయాలా అని చేయాలా? మరి ఏమని చేయాలి? వాడు మారాలి. అది మంచివాడు అంటే. మంచితనం అంటే, సజ్జనుడు అంటే చెడ్డ వ్యక్తిని కూడా ప్రేమించే స్థితిలో ఉన్నవాడు మంచివాడు. విడిపోయేవాడు మంచివాడు అని అవుతాడు, విడగొట్టేవాడు మంచివాడు అంటే. కొంతమంది సజ్జనులుగా కనపడతారు కానీ తెలియకుండానే లోకంలో ఉన్న నీతిని బైబిల్కి ఆపాదిస్తూ ఉంటారు. బైబిల్ నీతి వేరు, పూర్తిగా వేరండి. లోకాన్ని నీతికి బైబిల్ నీతికి అస్సలు పొందన ఉండదు. సజ్జనుడు అంటే ఎంత శ్రమ. ఇందాకే చదివాం కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తనను హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తాడు, శత్రువుని సైతం ప్రేమిస్తాడు. ఇప్పుడు భర్త శత్రువు అయ్యాడు, లేదా భార్య శత్రువు అయింది. ఈ మధ్య వింటున్నారు వార్తలు. ఒకప్పుడు భర్తలు భార్యల్ని హింసించి కొట్టి చంపేసేవాడు. కిరసనాలు పోసో మరి స్టవ్ వెలిగించి గ్యాస్ ఓపెన్ చేసో ఎలాగోలా మొత్తానికి చంపేసి ఇది యాక్సిడెంట్ల వల్ల జరిగింది అని సృష్టించడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు కూడా ఏం కనపట్లేదు. స్త్రీలు పురుషులు చంపేస్తారు. 5 సంవత్సరాల్లో సుమారుగా భార్యను భర్తను చంపిన వారి లెక్క 878 మంది అయ్యారండి. ఈ 20 నుంచి 25 సంవత్సరాల్లో. ఒకప్పుడు ఏ వార్తలని భర్తను భార్యను చంపేవాడు. భర్త హింస తట్టుకోలేక భార్య ఆత్మహత్య, ఇది హింసించినా ఆమెను చంపినట్టు ఆమె ఆత్మహత్య చేసుకున్నాం. కానీ ఇప్పుడు సెల్ఫీ దిగుదామని చెప్పి నదిలోకి తోసేయటం, పెళ్లి చేసుకొని కట్టం మొత్తం ఆ డబ్బులన్నీ వాడు ఆస్తి అంతా రాపించుకున్నాక ఆడు ప్రియుడితో వాడిని చంపించేయటం. ఎంత దారుణానికి వెళ్ళిపోయారంటే మంచి భర్తలు కూడా భార్య చేతిలో హతమైపోతున్నారు. లోక నీతి ఇది. కానీ బైబిల్ నీతి ప్రకారంగా సజ్జనుడుగా భర్త ఉంటే భార్య దుర్మార్గురాలుగా ఉన్న ఏం చేయాలి? ప్రేమతో జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయాలి. అదే ఇటు కూడా రివర్స్ కూడా అప్లై. మంచి భార్య ఉండి భర్త మంచోడు కాకపోతే భర్తను వదిలేయాలా? విడాకులు ఉన్నాయా బైబిల్లో? విడాకులు లేవు. మరి హింసిస్తే, తాగితే, గొడవలు పెడుతుంటే భర్తను వదిలేయమని ఏ వాక్యాన్ని బట్టి మనం సలహా చెప్పొచ్చు? చెప్పొచ్చా? లేదు కదా. బైబిల్ ఒప్పుకోవట్లేదు కదా. విడిపోవటం, ఏకదేహం అయిపోయారు. పెళ్లితో ఏకదేహం అయిన వాళ్ళని ఎలా విడదీస్తాం చెప్పండి? విడదీస్తే ఇంకా అవయవంతో సంబంధం ఉండకూడదు. అది లేదు కదా బైబిల్లో. లేనప్పుడు ఏం చేయాలి? మార్చుకో, ప్రేమతో. మారకపోతే భరించు, అలాగే చచ్చిపో, నో ప్రాబ్లం. నీకు పరలోకి వస్తాడు దేవుడు. భర్త హింసలకు బలైపోయినా నీవు ఇబ్బందులు పడకుండా వాక్యానుసారంగా ఉంటే, ఆ మంచితనాన్ని అలాగే కాపాడుకుంటే నీ మంచితనాన్ని బట్టి నీకు దక్కేదేంటి? ఇక్కడ విడిపోతావు, భర్తతో విడిపోతావు, ఇంకోళ్ళని ఎవరినో చేసుకుంటావు, లేదు ఒంటరిగా బతుకుతావు. ఒంటరిగా బతికితే జనాలు ఊరుకుంటారా? ఎవడొకడు రాళ్ళేస్తారా? రాళ్ళేస్తారు. లేదు ఎవడొకడు చేసుకుంటావు. ఆడు మంచోడా చెడ్డోడా ఎలా తెలిసింది? అనుభవించిన తర్వాత కదా తెలిసేది. పైకి అందరూ మంచివాడుగా కనపడతారు, ప్రతి ఒక్కళ్ళు అపరిచితులు ఉంటారు. వాడు ఎప్పుడు వస్తాడు బయటకంటే సందర్భం వచ్చినప్పుడు బయటకు వచ్చి జూలు అలా విదిలేస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమైపోద్ది, వీళ్ళు అపరిచితుడు ఉన్నాడు అని. అర్థమవుతుందా? కాబట్టి సజ్జనుడుగా ప్రతి వ్యక్తి ఉండాలి, భక్తుడు. అందుకే పెద్దలకు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏముంది?
ప్రియులు సజ్జన ద్వేషులుగా ఉన్నవాడు అసలు సంఘములో ఉండటానికి అర్హత లేదు. క్రీస్తు సంఘానికి దానికి సంబంధం లేదు. మనకు బైబిల్లో కొంతమంది సజ్జనులు కనపడతారు, మంచి వ్యక్తులు కనపడతారు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారిని చంపేసి సమాధి చేసే కార్యక్రమంలో ఒక ఆయన కనపడతారు, అరిమతయ్య యోసేపు. ఒకసారి లోకాసు వార్త 23వ అధ్యాయం, లోకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం చూడండి. అరిమతయి యోసేపును అరిమతయ్య అను యూదుల మత సభ్యుడైన పట్టణపు సభ్యుడైన యోసేపును ఒక్కడుండెను. అతడు ఎలాంటి వాడంట? సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సంబంధింపంటే శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎవరెవరైతే ఆలోచన చేసి ప్రభువుని చంపారో దానికి ఈయన సపోర్ట్ లేదంట. అది అక్రమని ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఎవరంట? యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు. యూదుల పట్టణపు సభ్యుడు అంటే ఆ యెరూషలేము పట్టణపు సభ్యుడు, మెంబర్షిప్ ఉంది ఆయనకు దాంట్లో. అతడు సజ్జనుడు నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమర్థింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి ధైర్యంగా, రోమా చక్రవర్తి గవర్నర్ అతని దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని కిందికి దించి సన్నపు నార బట్టతో చుట్టి తొడిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందు ఎరన్నడును ఉంచబడలేదు. ఆయన కోసం ఏర్పాటు చేసుకున్న సమాధిలో, తొడిచిన రాతి సమాధిలో అతను పెట్టాడు. అంత ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీ నాకు కావాలి అని అడిగాడు. ఎవరు రాలేదు. యేసుక్రీస్తు వాళ్ళ మేలు పొందిన వాళ్ళు, స్వస్థతలు పొందిన వాళ్ళు, దెయ్యాలు వదిలించుకున్న వాళ్ళు, ఆయన పెట్టిన ఆహారం తిన్నవారు ఎవరు రాలేదండి. శవం దగ్గర కూడా రాలేదు. ఎందుకంటే ఈయనకు సంబంధించిన వ్యక్తులు మేము అని తెలిస్తే మొత్తాన్ని వీళ్ళ కూడా జైలు వేసి చంపేస్తారని భయం. శిష్యులు సైతం ఏమయ్యారు? పారిపోయారు. మేలు పొందిన వాళ్ళు ఎవ్వరూ యేసుక్రీస్తు వారి దగ్గరకు రాలేదు. కానీ ఎక్కడో దూరంగా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాడు రహస్య శిష్యుడు అప్పటి వరకు. కానీ ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చాడు. అతను మంచి సజ్జనుడు అనే పేరు దేవుడే రాయించాడంటే అతను చేసిన క్రియలు మనకేం కనపడలేదు. కానీ యేసుక్రీస్తు వారి శవాన్ని ఆ శిలువ మీద నుంచి దించి సమాధి చేసుకోవడానికి పర్మిషన్ కోసం పిలాతు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి శవాన్ని తీసుకొచ్చాడు, సమాధి చేశాడు. తన కోసం తొడిపించుకున్న సమాధి. అతను ధనవంతుడు. మనకి 53 యెషయా గ్రంథంలో అంటారు, ధనవంతుడి యొక్క అతడు పాతి పెట్టబడినంటే ఆయన సమాధి ఎవరిదంటే ఎదుగో అరిమతయి యోసేపు గారు. ఇలా ధనవంతుడు, అంత ధనవంతుడై ఉండి మరి తన సమాధి, తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఆయన పాతి పెట్టాడు. కేవలం ఆయన మంచివాడు. మరి తర్వాత ఆయన్ని ఎంతమంది ద్వేషించారో మనకు తెలియదు. కానీ ఇతడు మనకు బైబిల్లో ఒక సజ్జనుడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు సజ్జనుడు ఏం చేయాలి? సజ్జనుడు చేసే పనులు ఏంటి అని మనం చూస్తే అదే లోకాసు వార్త 6వ అధ్యాయము 45, మత్తయి సువార్త 12వ అధ్యాయం 35లో కూడా ఉంటుంది. ఇప్పుడు లోకాసు వార్త చూద్దాం 4:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను అంటే సజ్జనుడి యొక్క హృదయం ఎలా ఉంటుంది? సజ్జనుడు హృదయం ఎలా ఉంటుందంటే మంచి ధననిధిగా ఉంటుంది. ధననిధి అంటే మనం డబ్బులు దాచుకునే పెట్టె, డబ్బు దాచుకునే పెట్టె, బంగారం దాచుకునే పెట్టె, మన ఆస్తిని దాచిపెట్టుకునే బాక్స్ ధననిధి. ఇప్పుడు హృదయం కూడా ఒక ధననిధి. ఇందులో మంచివాడు మంచి విషయాలను దాచిపెట్టుకుంటాడు, చెడ్డవాడు చెడ్డ విషయాలను దాచిపెట్టుకుంటాడు. అందుకే వాడు నోరు తెరిగితే మాటకు ముందు ఒకటి వెనక ఒకటి ఏమొస్తుంది చెప్పండి? భూత వస్తుంది కదా. సంస్కృత పదాలు దొరుకుతా ఉంటాయి అలా. ఎందుకంటే వాడి లోపల ఏముంది? సరుకు చెడ్డ ధననిధి. అది హృదయము కూడా ధననిధితో సంబంధం పోల్చి చెప్పాడు దేవుడు. హృదయము ధననిధితో పోల్చి చెప్పాడు. అంటే ఈ ఆస్తి పరలోకం దాకా వస్తుంది, ఈ ఆస్తి నరకం దాకా వెళ్ళింది.
అర్థమవుతుందా? ఈ హృదయములో నింపుకున్న ఆస్తి, ఇక్కడ మనం సంపాదించిన ఆస్తి ఎక్కడితో వదిలేస్తాం. అది మంచిదైనా సరే చెడ్డదైనా ఇక్కడితో వదిలేస్తాం. కానీ హృదయంలో నింపుకున్న నిధి ఉంది, ధనం అనే నిధి ఉంది. అది చెడ్డధనమా మంచిధనమా? అంటే మంచి క్రియలు, మంచి విషయాలు నింపుకున్నామా, చెడ్డ విషయాలు నింపుకున్నామా? ఇది ధననిధి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మంచి ధననిధి అనుకోండి, సజ్జనుడు అని చెప్పవచ్చు. ఇప్పుడు దానిలో నుంచి ఏం చేస్తాడు బయటికి? మంచి విషయాలు బయటికి. చెడ్డ విషయాలు హృదయంలో నింపుకుంటే చెప్పండి, చెడ్డయ్యే బయటికి. దీని ఫలితం ఏంటి? నిత్య నరకం. మంచి ధననిధి ఉంటే మంచి ధననిధి ఫలితం నిత్య జీవం. అదే చెప్తున్నాడు అక్కడ. సజ్జనుడు తన హృదయం అనే ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చుడు. సద్విషయాలు బయటకంటే క్రియలు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, మంచి మాటలు మాట్లాడతాడు. చెడ్డ మాట అసలు ఆ నోట్లో నుంచి రాడు. అలాగే దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. ఉదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడు. నోరు ఒక్కటే కాదు, చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు అన్ని పనిచేస్తాయి. దేన్ని బట్టి? ఉదయం అనే ధననిధిలో నువ్వేం దాచుకున్నావో దాన్ని బట్టి అవయవాలన్నీ పనిచేస్తాయి. ఉదాహరణకి హృదయం అనే ధననిధిలో చెడ్డ విషయాలు దాచిపెట్టుకున్నావు అనుకోండి, చెడ్డ మాటలు వినపడుతున్నప్పుడు చెవులు ఏం చేస్తాయి? రిక్కించి మరీ వింటాం. హృదయం అనే ధననిధిలో చెడ్డ విషయాలు దాచిపెట్టుకున్నప్పుడు, చెడ్డ దృశ్యాలు కనపడుతున్నప్పుడు, అది ఫోన్లో కావచ్చు, బయట కావచ్చు, వెంటనే ఆసక్తి కలిగి వద్దు అని అనిపించదు. ఎందుకు? లోపల ఏముంది? దాన్ని చూడమనే ఆలోచన నింపుకున్నావు కాబట్టి చూడు, దీన్నే చూడు, ఇంకేమొద్దు అని దాన్నే చూడాలని కళ్ళు పనిచేస్తాయి. అంటే నువ్వు చెడ్డ విషయాలు లోపల దాచుకుంటే నీ అవయవాలన్నీ వాటికి సహకరిస్తాయి. హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు. హృదయం నిండి ఉండు దానిని బట్టి చేతులు పనిచేయను. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి కళ్ళు చూస్తాయి. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి చెవులు వింటాయి. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి కాళ్ళు పరిగెడతాయి. ప్రార్థనకి పరిగెత్తాలి నీ కాళ్ళు అని అంటే నీ హృదయంలో వాక్యం నిండి ఉండాలి. సొంత పనులకు పరిగెత్తాలి అని ఎప్పుడు వెళ్తాం? హృదయంలో మంచి ధననిధి లేకపోతే, చెడ్డ ధననిధి ఉంటే సొంత కార్యాలకి, పనికి మాలిన కార్యాలకి వెళ్ళిపోతాం. టోటల్గా నీ శరీరాన్ని నడిపిస్తున్న ఒక ధనాగారం ఏంటి? ఒక కేంద్రం ఏంటి? దేశాన్ని కేంద్రం నడిపిస్తుంది, రాష్ట్రాన్ని రాజధాని నడిపిస్తుంది. అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని పాలిస్తూ ఉంటారు. మరి శరీరం మొత్తాన్ని నడిపించే ఆ కేంద్ర స్థానం ఏది అని అంటే హృదయం. దాంట్లో నువ్వు బయట నుంచి ఏమి నింపుకుంటావో దాన్ని బట్టి నీ శరీరం నడిచింది. కళ్ళు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడిన అన్నాడు. కళ్ళు ఒక్కటే కదా, ఆ సర్వ శరీరం పనిచేయడానికి కారణం నువ్వు లోపల ఏం దాచుకున్నావో దాన్ని పెట్టి. అదే చెప్పాడు ఇక్కడ. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయాలు బయటకు తెస్తాడు. అలాగే దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి ఏం చేస్తాడు? దుర్విషయాలు, దుర్మార్గపు కార్యాలు, దుర్మార్గపు పనులు. ఈరోజు భర్తల్ని హత్య చేస్తున్న భార్యల హృదయాలు ఏ ధననిధితో నిండి ఉన్నాయి? ఎన్నో విచిత్రమైన వార్తలు అండి. మునిపెన్నడూ విననటువంటి విచిత్రమైన వార్తలు వింటున్నాం. ఒక ఆమె 4 పెళ్ళిళ్ళు చేసుకున్నట్ట. బాగా ఆస్తి పనులను వలేసి పట్టుకొని అప్పుడే కన్యకలాగా నటించి అలా పెళ్లి చేసుకొని వాడు ఆస్తి అంతా చేజిక్కించుకున్నాక గొడవ పెట్టుకొని దిశ చట్టం ఒకటి వచ్చిందిగా, దాని కింద గృహహింస చట్టం కేసు పెట్టి ఆ నిరికిచ్చి ఆ లోపలేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఊరు మార్చి మళ్ళీ ఇంకో ప్రాంతం వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా ఒక చిలకర పట్టింది. చిలకది గోరెక్కుడు పట్టేసి వాడిని మళ్ళీ కోసుకుంటుంది. మళ్ళీ ఇలా 4 పెళ్ళిళ్ళు చేసుకుని 5వ పెళ్లికి దొరికింది. పోలీసులు ఊరుకోరు కదా. ఇలా రకరకాల వార్తలు, ఎన్నో విచిత్రమైన వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళ హృదయము చెడ్డదననిధితో నిండి ఉందన్నమాట. అందుకే చెడ్డ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఎలాగైనా సరే డబ్బు రాబట్టడం ఎలా, ఇది నేర్చుకుంటున్నారు. రేపు చస్తే ఏమైపోతాం, మనకు పరలోకం నరకం ఇవన్నీ ఉన్నాయి అన్న విషయాలు చూసాయిగా వాళ్ళకి తెలిసిన వాటి యందు వాళ్ళకు విశ్వాసం లేదు. కాబట్టి భూమి మీద ఎలాగైనా సరే ఎంతమందిని మోసం చేసి అయినా చంపైనా సరే మనం దర్జాగా బతకడానికి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉంటున్నారు. అందుకే సజ్జన
ద్వేషులుగా భక్తులు ఉండకూడదు. లోకస్తులు ఉంటారు, మంచివాడంటే పడని వారు లోకస్తులు ఉంటారు. కానీ భక్తులు సజ్జనులను ప్రేమించేవారుగా ఉండాలి, మంచివారిని ప్రేమించేవారుగా ఉండాలి. శత్రువులు సైతం మంచివారిని ప్రేమించేవారుగా ఉంటే ఇంకా శత్రువుని ప్రేమిస్తారు, ఆటోమేటిక్గా ప్రేమించాలి. అది ప్రభువు మనకు నేర్పించిన పాఠం. క్రైస్తవులకి రావడం వల్ల మంచి బాగుపడతాడు తప్ప ఎప్పుడు చెడిపోడండి. చెడిపోవడానికి ఏదో ఆ పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయాలని చెప్పి అది ఆనాటి నీతిని బట్టి దేవుడు రాయించాడు, అది దేవుడే అమలు పరిచాడు, మనుషుల వల్ల జరిగింది కాదు, అది దేవుడు చెప్పి మరీ చేయించాడు. అది ఆ విషయాలు తీసుకొని తప్పులు బట్టి మీ బైబిల్లో ఇలా ఉందిగా ఇలా ఉందంటే చట్టంలో కూడా ఉంది. మరి మనం రాసుకున్న చట్టంలో కూడా కొన్ని ఉన్నాయి. ఆ చట్ట విషయాలుగా కనపడుతున్నప్పటికీ అందులో నీతి ఉంటుంది. వెతికితే నీతిమంతుడికి అందులో నీతి కనపడింది, దుర్మార్గుడికి దుర్జనుడికి హృదయంలో ధననీతి చెడ్డ విషయాలు ఉన్నాయి కాబట్టి వాడికి మంచి కూడా ఎలా కనపడింది? యేసు అన్న నువ్వు వేసేస్తానన్నావు కానీ నన్ను అంటాడు. అంటే వాడికి ఆ పదం ఎలా వినపడింది అంటే బూతులాగా వినపడింది. అందుకే భక్తులుగా ఉన్నవారు ఏమాత్రం ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలి. అప్పుడే నువ్వు సజ్జనుడు అయిపోతావు, సత్పురుషుడు. సజ్జనుడు అంటే సత్పురుషుడు. పాత నిబంధనలో ఒక 2 సందర్భాలు చూద్దాం. దానియేలు గ్రంథం. బానిసగా కొనుక్కోబడ్డారు యూదులు బబులోను చెరలోనికి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది యవ్వనస్తుల్ని రాజు బబులోను రాజు ప్రత్యేకంగా పెంచి వారిని మంచి ట్రైనింగ్ ఇప్పించి ఆ కల్దీయుల భాషను వాళ్ళకి నేర్పించి తన యొక్క రాజధానిలో తన యొక్క సంస్థానంలో మంచి స్థానాలు వాళ్ళకి ఇచ్చి పెట్టుకున్నాడు. అక్కడ ఆయన యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో మనం చూడగలిగితే 6వ అధ్యాయము దానియేలు గ్రంథం మొదటి నుంచి చదువుతాం. అంత ముందు జరిగిన సందర్భాలన్నీ మనకు తెలుసు. ఇక్కడ నుంచి తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమైన, అంటే రాజ్యం అంతటి మీద అధికారం చెలాయించడానికి 120 మందిని సెలెక్ట్ చేయాలని దర్యావేషు ఇష్టపడ్డాడు. వారిపైన 3 ప్రధానులను నియమించాడు. ఆ 120 మంది మీద 3 ప్రధానులు నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అంటే బానిసగా వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు ఏమయ్యాడు? 120 మంది మీద 3ని నియమిస్తే 3లో నంబర్ 1 ఎవరంటే దానియేలు గారు. దర్యావేషు రాజు నియమించాడు. ఏంటి రాజులకు నష్టము కలగకుండానట్టు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞయించారు. 120 మంది ఈ 3కి లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్కల్లో రాజు గారికి నష్టం వచ్చే విధంగా లెక్కలో ఉండకూడదు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గల వాడై, అంటే సజ్జనుడు, ఒక మాటలో చెప్పాలంటే అతి శ్రేష్టమైన సజ్జనుడులో కూడా అతి సజ్జనుడు. అతి శ్రేష్టమైన బుద్ధి అంటే మంచి వాళ్ళకే మంచివాడు. ఒక మాటలో చెప్పు, మంచివాడు వేరు, ఇంకా అతి అతి మంచివాడు వేరు. మంచివాళ్ళకే మంచివాడు అన్నమాట. అతి శ్రేష్ఠుడైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించాడు. అంటే ఈయన మంచితనాన్ని బట్టి ఈయన్నే అపాయింట్ చేయాలి ఆ పాత్రకి అని రాజుగారే ఉద్దేశించాడంటే ఎంత ఎంక్వైరీ చేస్తాడండి రాజు? మామూలుగా ఎంక్వైరీ చేయడం అంటే ఎంతో కనిపెట్టి ఎంతో అబ్జర్వ్ చేసి ఇతను తప్ప న్యాయం చేయగలిగిన వాడు నా రాజ్యంలో ఎవరు లేరు, ఈయన తర్వాత ఎవరైనా ఉంటే అని రాజుగారికి ఆలోచన వచ్చి ఈయనకి ప్రథమ స్థానం ఇచ్చాడు. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయింది. అంటే ఎక్కడ దొరుకుతాడు? యేసుక్రీస్తు వారిని కానీ శాస్త్రులు పరిచయులు ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని వెంటాడేవాడు. చూసారా? అలాగా మిగతా బ్యాచ్ ఉన్నారు కదా, ఈయన మంచివాడు అయితే వాళ్ళకి నచ్చల, సజ్జన ద్వేషులు అన్నమాట వీడు. ఎక్కడ దొరుకుతాడు? ఏదో ఒక తప్పు చేస్తాడేమో, పట్టుకుందాం, రాజుగారి ముందు నిలబెడతాం,
ఈ నంబర్ 1 స్థానం నుంచి కిందకు దొక్కేద్దాం, లాస్ట్ స్థానంలోకి దొక్కేద్దాం, లేకపోతే అసలు రాజుగారిని చంపే విధంగా రాజుగారిని ప్రేరేపిద్దామని ఈయనలో తప్పు కనుక్కోవటానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనలో తప్పు కొనుక్కోవటానికి ట్రై చేయాల్సిన అవసరం ఉందా? ఈజీగా దొరికిపోతాం. ఒక 10 రోజులు మన మీద నిఘా పెట్టారనుక ఎవరన్నా మన వాళ్ళని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం తింటున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ కార్యక్రమాలు చేస్తున్నా, నీతో పాటు ఒక సీసీ కెమెరా పెట్టారనుకోండి, నువ్వు ఏం చేస్తున్నా అన్ని దానిలో తెలిసిపోతాయి అనుకోండి. రోజుకి ఎన్ని దొరుకుతాయి అంటారు మనలో? చెప్పండి. దేవుడికి అన్నీ దొరికిపోతుంది. ఇప్పుడు మన మధ్యలోనే ఎవరో ఒకరికి, లేకపోతే అందరికి పెట్టుకుంటే పలానోళ్ళు ఇన్ని చేశారు అని అనుకుంటాం. మనం చేసినవి కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. ఇప్పుడు అందరూ సజ్జనుల జాబితాలోకి వెళ్ళే అవకాశాలు కనపడతాయా మన క్రియలను బట్టి? కనపడవు. ఎంత వెతికారో చూసారా? ఏ విషయంలో దొరుకుతాడా అని ఎంత వెతికినా ఒక్క దాంట్లో కూడా ఆయన దొరకలేదు. అంటే వెతికిన వారు ఎవరైనా రాజుకు సంబంధించిన వ్యక్తులు. ఈ అధిపతులు ఉన్నారు కదా, అధిపతుల్లో మరి ముఖ్యంగా ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ఈయనతో పాటు. వీళ్ళు స్థానం సంపాదించడానికి, దానియేలు పోస్ట్ వీళ్ళు కొట్టేయడానికి ఈయన నేరస్తులుగా రుజువు చేస్తే ఆ స్థానం మనకు దక్కిద్దని ఈయన మీద నేరారోపణ చేయడానికి వెతికారు. అంటే ఎంత నిఘా కెమెరాలు పెట్టుంటారు. దీన్ని ఏమంటారు? స్ట్రింగ్ ఆపరేషన్. అంతేనా? ఇప్పుడు మీడియా భాషలో మాట్లాడుతుంది. స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన దానియేలు గారు దొరకల. మన మీద స్ట్రింగ్ ఆపరేషన్ అవసరం లేదు. స్ప్రింగ్ ఆపరేషన్ చేస్తే చాలు, ఎగిరి దొరికిపోతాం కదా. ఒక గంట మనల్ని అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అబ్జర్వ్ చేస్తాడని మనకు తెలియకూడదు. తెలిస్తే చాలా బాగా నటిస్తాం. మనకంటే నటించే వాళ్ళు ఎవరు లేరు కదా. ఆ అవకాశం లేకుండానే మనం ఈజీగా దొరికిపోతాం. దానియేలు గారిని ఎంత శోధించి వెతికినా ఆయనలో తప్పు కనుక్కోలేదు. ఇప్పుడు దేవుడి విషయాల్లో మొత్తానికి ఈయన దేవుడు అంటే రాజును కూడా లెక్క చేయడు. ఇక్కడ పాయింట్ గమనించండి. రాజు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నీకు పదవి ఇచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, నీకు జీతం ఇచ్చి బానిసగా ఉన్న నిన్ను ఈ స్థానంలో పెట్టిన రాజు ముఖ్యమా? నిన్ను పుట్టించి నీతో పాటు లేకుండా నీ కనపడకుండా ఉన్న దేవుడు ముఖ్యమా అని దానియేలు గారి ముందు ఆప్షన్ పెట్టాడు అనుకోండి. ఎవరు ముఖ్యం అంటారు? ఇప్పుడు మనకి ఇదే ఆప్షన్ మనకు పెడితే ఏం మాట్లాడరు. నాకు ఉద్యోగం ఇచ్చినోడు ముఖ్యం, నాకు పని ఇచ్చినోడు ముఖ్యం, నన్ను కట్టుకున్న భర్త ముఖ్యం, నేను కట్టుకున్న భార్య ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం, నా బంధువులు ముఖ్యం, నా స్నేహితులు ముఖ్యం, నా ఆస్తి ముఖ్యం అంటాం తప్ప వీటన్నిటికంటే దేవుడే ముఖ్యం అని ఎంతమంది ముందుకు రాగలరో చెప్పండి? రాలేదు కదా. వస్తారా? రాలేదు. దానికి ప్రథమ స్థానం ఇవ్వలేరు. అలానే రాజుగారికి దేవుడు ముఖ్యం కాబట్టి రాజుగారికి అన్యాయం ఏమైనా చేశాడా? ఏం చేయరా. దేవుణ్ణి బట్టే ఈయనంత మంచివాడిగా ఉన్నాడు. అది పాయింట్. దేవుడి భక్తి భయం లేదనుకోండి, దానియేలు గారికి అంత నిజాయితీగా యథార్థంగా ఉండేవాడు కాదు. దేవుణ్ణి బట్టే ఆ బుద్ధి ఆయనకు వచ్చింది కాబట్టి ఆ బుద్ధిని మెచ్చి ఆయనకు నష్టం జరగట్లేదు. రాజుగారికి దర్యావేషికి నష్టం జరగట్లేదు, అంతా లాభమే వస్తుంది కాబట్టి ఈ మంచితనానికి ఆయన మెచ్చుకున్నాడు. కానీ కింద వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళకి ద్వేషం వచ్చింది దానియేలు గారు. ఎందుకంటే ఈ మంచితనం వాళ్ళకి నచ్చలా. మొదటే చెప్పుకున్నాం కదా, లంచాలు తీసుకునే ఆఫీసర్ వస్తే ఆ ఆఫీసులో ఉన్న వారందరికీ చెడ్డోడుగా ఉంటాడా మంచోడుగా ఉంటాడా? లంచాలు తీసుకునేవాడైతే మా ఆఫీసర్ చాలా మంచిదండి, ఆయన మాకిస్తాడు, ఆయన కూడా తింటాడు. అది అక్రమా సక్రమా అంటే ఖచ్చితంగా అక్రమే. తీసుకునే ఆఫీసర్ వస్తే ఈయన మరీ కఠినాత్ముడు అండి, ఆయన తినడం మామూలు తినేది, ఇలాంటి మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలు గారి మంచితనం వాళ్ళకి ఏమైంది? కంటకం అయిపోయింది. ఈయన దానియేలుని ఎట్టగట్ట ఇరికిచ్చి అధపాతాళానికి తొక్కాలని ఎన్నో ప్లాన్ చేస్తే దొరకలేదు. ఇక ఫైనల్గా ఏం చేద్దాం అనుకున్నారంటే దేవుడి విషయంలో తప్ప ఈయన ఏ తప్పు చేయడు. రాజుగారికి వ్యతిరేకంగా ఈయన ఏదన్నా తప్పు చేయాలంటే ఒక పక్క దేవుడిని ఒక పక్క రాజుగారిని పెడదాం. ఇప్పుడు రాజుగారి మాట వింటాడా దేవుడి మాట వింటాడంటే ఈయన దేవుడి కంటే ఎక్కువ ఇంకెవరిని ప్రేమించాడు కాబట్టి రాజుగారి మాట కూడా ఆ విషయంలోనే ధిక్కరిస్తాడని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఈయన భక్తి అర్థమైపోయింది, ఈయన యథార్థత అర్థమైపోయింది, ఈయన ఎంత మంచివాడో అర్థమైపోయింది. కాబట్టి ఏ విషయంలో తొక్కాలని మంచితనంతో మంచితనాన్ని తొక్కేస్తానని చూశారు.
పాయింట్ అర్థమైందా? మంచితనాన్ని ఆ మంచితనంతోనే తప్పుగా చూపించడానికి ప్రయత్నం చేశారు. వాస్తవంగా దేవుడు అంటే భయభక్తులు కలిగి అలా ఉండటం వలననే కదా రాజుగారి దగ్గర ఎంత మంచివాడిగా కనపడింది అన్న విషయం వాళ్ళు పట్టించుకోరు. అంటే దేవుడి కంటే ఎక్కువగా రాజును ప్రేమించడు కాబట్టి, రాజుగారి మాట దేవుడి విషయంలో వినడు కాబట్టి ఇరికిద్దామని చూసి దానియేలు గారిని తొక్కేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళు అదంతా అమలుపరిచాడు, దొరికాడు దానియేలు గారు. కానీ దేవుడు ఆయన్ని కాపాడాడు. మీ అందరికీ అది తెలిసింది. చదవండి. లేకపోతే అందుకా మనుషులు అతని దేవుడి పద్ధతి విషయమందే గాని ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేము అనుకొని, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజులంతకు సందడిగా కూడి వచ్చి ఇట్లనే రాజ్యాలకు దర్యావేసు చిరంజీవి అయి ఉండును గాక. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ ఏమిటి ఎన్ని రకాల క్యాడర్స్ వాళ్ళు కూడారండి. ఒక్కడి మీద న్యాయంగా యథార్థంగా సజ్జనుడుగా బ్రతుకుతున్న వాడిని దారి తప్పించడానికి ఎంతమంది అధికారులు కూడా వస్తారా? మీకు అర్థమవుతుందా? ఒక మంచోడికి శిక్ష వేయటానికి ఎంత పెద్ద ఆఫీసర్ కూడా దిగొస్తాడు సాతాను ప్రేరణతో. ఈరోజు క్రైస్తవుల మీద ఇంత దాడి జరుగుతున్నా, ఇంత హింసలు జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కదడు. ఒక్క క్రైస్తవుడు చిన్న తప్పు చేస్తే ఎంత పెద్ద పెద్ద వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఒక క్రైస్తవుడిని పలానా ప్రాంతంలో హింసించారు, కొట్టారు, తలకాయలు పగిలిని, రక్తం గాలిని, చావు దాకా వెళ్ళి బతికాడు, లేదు చచ్చిపోయాడు అంటే ఇది మంత్రి దాకా వెళ్ళట్లా, ప్రధానమంత్రి దాకా కూడా వెళ్ళట్లా, ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళట్లా. కానీ ఒక దైవజనుడు పొరపాటున లేదా తెలుసో తెలియకో సంఘంతో మాట్లాడుతున్న విషయం, పూల విషయం మాట్లాడితే అది ఎక్కడ దాకా వెళ్ళింది? ప్రధానమంత్రి దాకా కూడా వెళ్తున్నారు, ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది. ముఖ్యమంత్రులు మరి రెస్పాండ్ అవటం అంటే చెడ్డ విషయాలకేమో ఒక మంచివాడి మీద నేరారోపణ చేయడానికేమో పెద్ద పెద్దోడు దిగొస్తారా? ఒక మంచివాడికి అన్యాయం జరిగితే అసలు ఇది మాకు సంబంధం లేదు, మా దాకా రాలేదు, మాకు తెలియదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటారంటే సాతాను బ్యాచి ఎక్కువ. ఒక మాటలో చెప్తుంది అంటే చెడుకి ఆదరణ ఎక్కువ, మంచికి ఆదరణ తప్పు కాదు, లేదు, ఎక్కడ కనపడట్ల. మరి ఇంత మంచోడు కదా, ఇలాంటి రోడ్డు మీద నేరారోపణ ఏం చేద్దాంరా, పోనీ ఆయన భక్తిగా ఆయన చేసుకుంటున్నాడు, రాజ్య విషయంలో పర్ఫెక్ట్గా ఉంటున్నాడు కదా, ఆయన జోలి మనకెందుకు? ఆ మంచితనాన్ని ఉండటం వల్ల రాజుగారికి లాభం, మన దేశానికి మంచిది కదా అని వదిలేశారంటే ఎన్ని రకాల కేడర్లు వచ్చారంట. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాన అధిపతులు అందరూ కూడి ఇన్ని రకాల క్యాడర్స్ వాళ్ళు వచ్చి కూడుకోవటం అంటే వాళ్ళ పనులు వదిలిపెట్టి ఒక మంచి పని చేయడానికి వస్తే అంతమంది ఎంతో మేలండి. కానీ ఒక అమాయకుడు కాదు, ఒక మంచి వ్యక్తి మీద నేరారోపణ చేయడానికి వచ్చి రాజుగారిని ప్రేరేపించడానికి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారంటే ఇది ఎమర్జెన్సీ సమావేశం అండి, అత్యవసర సమావేశం. ఎప్పుడేయాలి? భూకంపాలు వస్తేనో, సునామీలు వస్తేనో, లేదా దేశానికి ఏమన్నా నష్టం జరుగుతుంటే వేయాలి. దేశానికి మంచి జరుగుతుంటే అత్యవసర సమావేశం ఏంటి? మన నిమిషాన కాలకు ఉరిశిక్ష పడింది ఎమెన్ అనే ప్రాంతంలో. అలాంటి ఒక మంచి చెడు మనకు తెలియదు, ఆ ఒక మనిషి చనిపోకుండా కాపాడటానికి మరి మన భారతదేశం నుంచి కొంతమంది ముస్లిం సహోదరులు పెద్దలు వెళ్ళారు, అలాగే కేఎఫ్ఆర్ గారు కూడా వెళ్ళాడు. అది ఒక మంచి పని చేయడానికి వాళ్ళ పనులు మానుకొని సమావేశం అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఒక మంచోడిని చెడ్డోడుగా చిత్రీకరించడానికి ఎంతమంది పనులు మానుకొని వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టి అత్యవసర సమావేశం అన్నట్టుగా కూడుకొని ఈ కూడిక రాజుగారినే ప్రేరేపించే స్థాయికి వెళ్ళిపోయిందంటే సాతాను బలం ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. చెడుకి ఎంత ఆదరణ ఉంటుందా? వీళ్ళందరూ ఎవరు? సజ్జన ద్వేషులు. ఈ సజ్జన ద్వేషుల్లో మంత్రులు, సహస్రాధిపతులు, సేనాధిపతులు
రాజ్యపు ప్రధానులు, అధిపతులు, ఈ సంస్థానాధిపతి ఎంతమంది ఉండాలా? సజ్జన ద్వేషుడికి కొద్దివే లేదు ఈరోజు సమాజం. ఇందులో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంటారు. ఇంకా పెద్ద స్థాయి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, మంచి వాడిని ద్వేషించేవాళ్ళు. వీళ్ళంతా కూడి రాజుగారితో ఒక నిబంధన చేస్తున్నారు. రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేశారు. అంటే ఒక శాసనసభలో ఒక తీర్మానం చేసి ఇది మన చట్టంలో చేర్చాలి. జీవో, గవర్నమెంట్ ఆర్డర్గా ఇది చట్టంలో అమలుపరచాలి. అప్పుడప్పుడు ఫ్రెష్గా వీళ్ళు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని ఆ చట్టంలో కలిపేసి దీన్ని అతిక్రమించిన వాడికి ఈ శిక్ష. వెంటనే ఎంత ఫాస్ట్గా చట్టాన్ని చేశారో చూడండి. వచ్చినోడు మామూలు పెద్ద పేదోళ్ళు వచ్చారు కాబట్టి చట్టం వెంటనే అమలైపోయింది. 10 దినముల వరకు, ఎట్లనగా 30 దినముల వరకు మీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుల యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల కొమ్మలో పడతోయపడు. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమకు శాసనముగా ఉంటున్నట్టు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. రాజుగారికి ఏమనిపించిందంటే, అవును మంచిదే కదా, నాకు మొక్కితే అందరూ మంచిదే. దేవుడు మొక్కుతాడు, ఏమెత్తాడు? కనపడే దేవుళ్ళు. కనపడే దేవుడుగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎవడైనా నీకు తప్ప ఎవరికి మొక్కకూడదు రాజా అని వీడు సలహా ఇస్తే రాజుగారికి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది కదా. రాజుగారికి ఉంటుందా? మనకే ఉంది. నీకు తప్ప ఎవరికి వందనాలు చెప్పకూడదని శాసనం పుట్టించండి అన్నాం అనుకో. మనం ఎవరి వాళ్ళకి ఏమనిపించింది చెప్పండి? నాకు మాత్రమే పెట్టాలో అంటే నేను అంత గొప్పదాన్ని గొప్పని మనం ఫీల్ అయ్యి ఈ శాసనం బాగానే ఉందని ఓట్లేసేస్తాం మనం అందరం. నీకు తప్ప ఎవరి దగ్గర విచారించకూడదు, ఎక్కడ ఏ మనవి చేయకూడదు. దేవుడైనా సరే ఏ దేవుడిని అంటే ఒక దానియేలు గారి కోసం ఎంతమంది దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారో ఆ దేవుళ్ళకు కూడా నమస్కారం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు తీర్మానం చేశారు. ఇప్పుడు ఎన్ని రకాల దేవుళ్ళు దేవతలను వాళ్ళు పూజిస్తున్నారో మనకు తెలుసు. అన్ని రకాల దేవుళ్ళు దేవతలు వాళ్ళు పూజించకపోయినా, వాళ్ళు గౌరవించకపోయినా, వాళ్ళకి సాగిలపడకపోయినా వాళ్ళ నష్టమేం లేదు. కానీ దేవుడైన యెహోవాని వాళ్ళు ఆరాధించకపోతే యూదులకే నష్టం. అది వాళ్ళకి ఊపిరి లాంటిది. ఆ ఊపిరి నువ్వు తీసేసినా పర్లేదు, నా దేవుడిని మాత్రం నేను విడిచిపెట్టిననే పద్ధతిలో పెరిగిన యూదులు కాబట్టి ఈ విషయంలో దొరుకుతాడు ఖచ్చితంగా దానియేలు. అది ఎంత ఆలోచించి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ప్లాన్ చేస్తే ఎంతమందికి సమావేశమై అమలుపరిచారు చూడండి. ఈరోజు కూడా దేశంలో లేకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి, క్రైస్తవులందరూ విదేశాలకు వెళ్ళిపోవాలి అనే ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాప్తిసం తీసుకోవటానికి పెద్ద పర్మిషన్లు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. కేవలం ఈ మంచిని తుడిచేయాలనే ఉద్దేశం. సమాజంలో హంతకులు మారుతున్నారు, దోపిడీగాడు మారుతున్నారు, మోసగాడు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, తాగుబోతులు మారుతున్నారు. అసలు దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని దుర్మార్గాలు విడిచిపెట్టి మంచి మార్గంలో మారుస్తున్న ఈ బైబిల్నే బ్యాన్ చేయాలని ట్రై చేస్తున్నారంటే జనానికి ఏం నచ్చదో? మంచి నచ్చదు. మంచివాడు అంటే జనానికి కష్టం, తలకాయ పోటు. ఎంతమంది అధికారులు వచ్చారు, నాకు ఆశ్చర్యం వేసిందని చదువుతుంటే. ఇది జనాల్ని ఒక అధికారి ప్రేరేపించి జనాలను కూడగట్టారంటే, ఇదిగో 300 ఇస్తాం, బిర్యానీ పెడతాం, సారా ప్యాకెట్ ఇస్తాం అంటే ఎంతమంది అని వస్తారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? అధికారులు. ఏమి ఇవ్వక్కర్లా వాళ్ళకి, దానిని ఇరికించటమే ఒక్కటే ధ్యేయం. వాడు మనోడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి బాధ్యతగా వచ్చి ఈరోజు మన మీద అధికారి అయిపోయాడు. పోనీ అధికారులు ఎవడో ఒకటిగా ఉంటే మనందరి మీద రాజు ఆయన నిలబెట్టాడు. రాజుగారికి ఏం చెప్పినా వినడక, ఎందుకంటే అంత మంచి అభిప్రాయం రాజుగారికి దానియేలు గారి మీద ఉంది కాబట్టి నువ్వేం చెప్పినా చెప్పినోడు ఇరికెత్తాడు. కాబట్టి ఇలా కాదు, రాజుగారిని ఒక మెట్టు లేపి న్యాయంగా అనిపించినట్టుగా మనందరం ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తే రాజుగారు ఓకే అంటాడు, శాసనాన్ని పుట్టించాలి, నువ్వే గొప్ప, దేవుడి కంటే నువ్వే గొప్ప అని పొగిడేస్తే రాజుగారికి ఏమనిపించింది? తను వెనకున్న మతలబు తెలియదు.
నన్ను హెచ్చించారు, నిజంగా ఈ దేశానికి నేనే కదా రాజుని, నేను నాకు తప్ప ఎవడో ఎక్కడ విచారణ చేయకూడదని శాసనం పుట్టించమన్నాడు. ఓకే, బాగానే ఉందన్నాడు. ఈ దానియేలు గారి మీద వీళ్ళు చేసిన కుట్ర రాజుగారికి తెలియదు పాపం. అది ఏమాత్రం చూసాయిగా రాజుగారికి తెలిసిన ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే అంత అభిమానం రాజుగారికి దానియేలు గారి కాదు. అంత మంచివాడు దొరకడం చాలా కష్టం. అలాంటిది దొరికాడు. తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, నమ్మకంగా నా దగ్గర పడి ఉంటాడు. ఇంత నమ్మకమైనడు నా చరిత్రలోనే ప్రపంచంలోనే లేడు అని అర్థమైపోయింది. కాబట్టి దానియేలు గారి గురించి ఏమాత్రం రాజుగారికి తెలిసిన అస్సలు ఒప్పుకునేవాడు. తెలియకుండా శాసనం చేసేసాడు. ఈయన వెళ్ళిపోయి యెరూషలేము తలుపులు తెరుచుకొని ఆయన ఇంట్లో కిటికీ తెరిచి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఉంటే సీసీ కెమెరాలు కానీ ఫోన్లు ఉంటే కానీ వెంటనే కిటికీ దగ్గర కెమెరా పెట్టి వీడియో తీసి రాజుగారికి వాట్సాప్లోనో దేంట్లోనో పంపించేసేవాడు. లేకపోయినా చూసిన సాక్షుల చేత రాజుగారికి చెప్పించారు. వెంటనే రాజుగారికి ఈ విషయంలో పెద్ద తప్పే ఉంది, ప్రాబ్లం కాబట్టి శాసనం చేశాడు. కాబట్టి శాసనం పాటించకపోతే శిక్ష వేయాల్సిందే. ఈ శాసనం పాటించకపోవడం వల్ల శిక్ష ఏంటంటే సింహాల బోన్లో వేయాలి. అది కూడా శిక్ష కూడా వీళ్ళే ఖరారు చేశారు. చేసి కానీ ఒక రాజుగారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సింహాల బోన్లో వేశాడు. కానీ రాజుగారిని మించిన సర్వలోకాన్ని పరిపాలించే చక్రవర్తి మనకున్నాడు రాజు. ఈ అధికారులు ఉంటారు, రేపు పోతారు. మట్టి శరీరాల్లో ఉన్నవాడు ఎంతవరకు అండి? దేవుడు వాడికి ఊపిరిచ్చినంత కాలం నీ మీద పెత్తనం చేస్తాడు. దేవుడు ఊపిరి తీసేస్తే వాడు కూడా మట్టి పాలైపోతాడు. అలాంటి వాడికి మనం భయపడకూడదు. మనందరినీ పుట్టించిన వాడిని, మన మీద అధికారాన్ని పుట్టించిన వాడైన దేవుడికి భయపడాలి. దానియేలు గారికి ఆ భక్తి ఉంది, అంత మంచితనం ఉంది, అంత సజ్జనుడు. కాబట్టి ఆ సజ్జనుడి మీద వీళ్ళంతా ద్వేషం పెంచుకున్నారు. ద్వేషం పెంచుకొని కుట్ర చేశారు. కానీ ఆ కుట్రలేమి పనికిరాలు. సింహాలు ఏ హాని చేయడానికి వణుకుతూ వచ్చి వణుకు స్వరంతో దానియేలు అని మెల్లిగా పిలిచాడు రాజుగారు. దానియేలు గారు సమాధానం చెప్పేకి ఆశ్చర్యపడి, నిన్ను నమ్మిన దేవుడు చాలా గొప్పవాడని ఒక చక్రవర్తి మారాడు. శాసనం పుట్టించాడు. దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. ఈయన్ని ఆరాధించాలి. ఎవడైనా ఇంకే దేవుడిని, ఏ దేవతలను ఆరాధించిన వాడి శిక్షాలు మరి శాసనాన్ని ఎవడు ప్రేరేపించకుండా దేవుడు ప్రేరణతో ఈయన పుట్టించాడు. అంటే ఒక చెడు వెనక ఒక మంచివాడిని చెడ్డవాడు ద్వేషిస్తే ఆ మంచితనాన్ని మనం వాడు ద్వేషించాడు కదా అని కోల్పోకుండా నిలబెట్టుకోగలిగితే మనల్ని ఇంకా అధికంగా దేవుడు ఇస్తాడు. ఎప్పటికైనా నిలిచేది మంచి. తాత్కాలికంగా విలయతాండవం చేసి ఫైనల్ గా నిలబడేది మంచి. కాస్త నిదానంగా ఈ లోపు ఒడిదుడుకులు వస్తాయి, ఓర్చుకోవాలి. ఈ లోపల ఆటుపోట్లు వస్తాయి, తట్టుకోవాలి. అలా తట్టుకున్న వాడే మెట్టు పైకెక్కడు. ఇంకో సందర్భం చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో 20వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, ఎలాగనగా పరలోక రాజ్యము, ఇదంతా ఇప్పుడు చదవటానికి కష్టం, కానీ ఒక యజమాని ఉంటాడు, ఆయన పొలం ఉంటుంది. ఆ పొలంలో పని చేయడానికి ఉదయాన్నే ఆ కూలి వాళ్ళని పిలుచుకొని వస్తాడు. మీకు రోజు మొత్తం పని చేస్తే ఒక దేనారం ఇస్తానంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు నా పొలంలో పనిచేస్తే ఒక దేనారం. ఇష్టమే అంటారు. వస్తారు, పని చేస్తూ ఉంటారు. మళ్ళీ కొంత సమయం తర్వాత 9 గంటలకు వెళ్ళి ఆ వీధిలో ఖాళీగా ఉన్న వాళ్ళని మళ్ళీ కొంతమందిని పిలుస్తారు. వాళ్ళకు కూడా ఎంత ఇస్తారో చెప్పకుండా వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళు వచ్చి పనిచేస్తారు. అంటే ఉదయం 6 గంటలకు పని స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే దానికి ఏమిస్తా అన్నాడు? 2 దేనారాలు ఇస్తా అన్నాడు. మళ్ళీ 9 గంటలకు కొంతమందిని పిలుస్తాడు. వాళ్ళు వచ్చి పొలంలో పనిచేస్తాడు. ఆ తర్వాత 12 గంటలకి, ఆ తర్వాత 3 గంటలకి, ఆ తర్వాత 5 గంటలకి, ఇలా ఒక్కొక్క టైంలో కొంతమందిని పిలుస్తారు. వాళ్ళు వెళ్తారు, పనిచేస్తారు. ఇప్పుడు వాస్తవంగా కాలాన్ని బట్టి మనం జీతం లెక్కేస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే వాళ్ళకి 1 దేనారం ఇస్తే మధ్యాహ్నం
12 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేసే వాళ్ళకి ఎంత ఇవ్వాలి? అర్ధ అనారం ఇవ్వాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం దాకా పనిచేసే వాళ్ళకి 30 అనారం ఇవ్వాలి, అంతే కదా. 3 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేసిన వాళ్ళకి 1/2 అనారం ఇవ్వాలి. సాయంత్రం 5 గంటలకు వచ్చి పనిచేసిన వాళ్ళకి చెప్పాలి 10 పైసలు 5 పైసలు, అది 10% అనారం ఎంతో ఇవ్వాలి. లేకపోతే ఇంతే ఇవ్వచ్చు, లేకపోతే అప్పుడే పని వాడు ముగించుకునే సమయానికి అలా వచ్చాడు, ఇలా వంగాడు పనిలో, టైం అయిపోయింది వెళ్ళిపోండి అన్నాడు. జాగ్రత్తగా రండి. ఇప్పుడు లెక్కలేసాం కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేవాడికి దేనారు, మధ్యాహ్నం పనిచేసేవాడికి అర్ధ దేనారు, సాయంత్రం పనిచేసేవాడికి పావుల దేనారు, లాస్ట్లో వచ్చినవాడికి ఎంతో కొంత 1% 2% ఎంతో కొంత ఇవ్వాలి. ఇది న్యాయం, ఎవరు కాదనడానికి వీలు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం చేసిన వాడికి ఈ 1 దేనారం ఇస్తే మధ్యలో వచ్చిన వాడికి తగ్గిద్ది, రాను తగ్గిద్ది, చివరి వాడికి ఇంకా బాగా తగ్గిద్ది. ఇది లెక్కల ప్రకారంగా కరెక్ట్, ఇది న్యాయం. కానీ ఇక్కడ సాయంత్రం పని అయిపోయి అందరూ వెళ్ళిపోతుంటే ఆ యజమాని అందరికీ 1 దేనారం ఇచ్చేస్తాడు. అర్థమైందా? అందరికీ 1 దేనారం ఇస్తాడు. అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం పనిచేసిన వాళ్ళకి బాధేసింది. ఆ ప్లేస్లో మనం ఉంటే మనం కూడా ఏమంటాం? వెంటనే వెనక్కి వచ్చేసి దేనారం తీసుకొని వెళ్ళిపోయి లాస్ట్లో వచ్చిన వాడు కూడా 1 దేనారం యజమాని ఎత్తుంటే వెంటనే మనం వెనక్కి పరిగెత్తుకొచ్చి ఏమంటాం? ఏమంటే యజమానుడా, మీకు ఇది న్యాయమేనా? మేము ఉదయం నుంచి రెక్కల ముక్కలు చేసుకొని సాయంత్రం దాకా పని చేస్తే 1 దేనారం ఇచ్చావా? ఇప్పుడే వచ్చి పనిలో ఉన్నోడికి కూడా దేనారం ఇస్తావా? న్యాయమేనా? మనకు న్యాయం అనిపిస్తుందా, అన్యాయం అనిపిస్తుందా? అన్యాయం అనిపించింది సాధ్యంగా కదా. ఉదయం నుంచి పని చేసిన వాడికి అదే జీతం, సాయంత్రం వచ్చిన వాడికి అదే జీతం ఇస్తే ఇది ఎక్కడ న్యాయం అనిపించింది? అదే అక్కడ వాడు కూడా అడిగారు. అప్పుడు యజమానుడు ఏమన్నాడు చూడండి, 13 నుంచి చదువుదాం. అందులో అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొక్క 1 దేనారమునకు ఒడబడలేదంటే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే 1 దేనారం ఇస్తానని ఒప్పుకున్నప్పుడు ఏమన్నావు? ఎస్ అయ్యా, సరే అన్నావు కదా, ఒడంబడికి చేసుకున్నావు అంటే ఒప్పందం చేసుకున్నావు కదా, నీ దేనారం నీకు ఇచ్చాను కదా, నీకు ఇంకా అన్యాయం ఏం జరిగిందా లేదా? అర్థమైందా? అసలు పనిలోనికి రానికుండా ఇంటికాడ ఉన్నవాడు కూడా దేనారం ఇస్తాడు. ఆయన ఏం చేస్తావు చెప్పండి? దాని గురించి నీకు బాధ అనవసరం కదా, మనకు అనవసరమైన విషయం అది. నీకు ఇస్తానన్నది ఏమన్నా తగ్గిస్తే, అరే నీ పని వాడు కూడా పంచుకున్నారు, నీకు కష్టం తగ్గింది, శ్రమ తగ్గింది, నువ్వు చేయాల్సిన పని ఇదిగో ఇంతమంది చేత చేయించాను కాబట్టి నీకు కష్టం తగ్గింది కాబట్టి నీకు తగ్గిస్తున్నాను అని యజమానుడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన న్యాయం. కానీ వాడికి ఏమి తగ్గించడా, వాడికి ఇస్తానన్న దేనారం ఇచ్చాడు. ఇంకా వాడికి లాభం ఏంటంటే వాడు చేయాల్సిన పని తగ్గింది, మిగతా వాళ్ళు వచ్చి చేయటం వల్ల కాస్త కూస్తో వీడు పంచుకున్నారు, ఆ పనిలో పాలు పంచుకున్నారు కాబట్టి ఇది కష్టం తగ్గింది. టైం అయితే అది ఆ టయానికి దేనారం ఇస్తా అన్నది 100% రైట్, అది ఇచ్చేసాడు. ఇప్పుడు యజమాని ఏమంటున్నాడు? నీ సొమ్ము నువ్వు తీసుకొని పో, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చినప్పుడు నాకు ఇష్టమైంది, నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ములో చేయుట న్యాయము కదా అని ఒక మాట అన్నాడు. నేను మంచివాడనేందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అంటే మంచివాడైతే అవతల వాడికి అన్యాయం జరగకపోయినా వాడికి ఏమైంది? కడుపులో అగ్ని పర్వతాలు బద్దలైపోతాయి. మనం బాగోపోయినా పర్లేదు, ఎదుటోడు మాత్రం బాగుండకూడదు. నాకు రూపాయి ఇయ్యకు, ధ్యానారం ఇవ్వపోయినా పర్లేదు, అర్ధ ధ్యానారం ఇచ్చినా పర్లేదు, ఇప్పుడు వచ్చినోడికి ఆయన ధ్యానారం ఎందుకు ఇవ్వాలి? ఇది వాడికి కడుపు మంట. ఆయన సొమ్ము ఆయన ఇచ్చుకున్నాడు, నీకేమో నష్టం చెప్పండి? మనకేం నష్టం? ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే ఇస్తానన్నది ఇచ్చాడు, ఏమాత్రం తగ్గించలేదు. కాబట్టి మంచివాడైతే ఎదుటి వాడికి ఏముంటుంది? కడుపుమంట. వాళ్ళే సజ్జల ఈ కడుపు మంట మనలో ఎవరన్నా ఉంటే అర్జెంటుగా నీళ్లు జరిగి, వాక్యం అనే నీళ్లు జరిగి ఆర్పేసుకోండి. లేకపోతే నువ్వు శాశ్వత కాలం నరకంలో కడుపు మంట కాదు, మొత్తం ఆత్మ శరీరం 2 మళ్ళీపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. అర్థమైందా? ఎవరి మీద మనం ఏమాత్రం ద్వేషం ఉంచుకోకూడదు. మరి ముఖ్యంగా మంచి వాళ్ళని అసలు ద్వేషించకూడదు. వాళ్ళ మంచితనం వాళ్ళకు ఉంటుంది, వీలైతే వాళ్ళకి మేలు చెయ్యి, లేదా నువ్వు కూడా మంచివాళ్ళుగా మారడానికి
ట్రై చేయి. అంతే తప్ప మంచి వాళ్ళని చూసి కడుపు మంట పెట్టుకుంటే ఇదిగో అధికారులు, సహస్రాధిపతులు, సేనాధిపతులు వీళ్ళందరూ వచ్చి ఎలా ఫూడ్స్ అయిపోయారో, అధికారులు సైతం ఏమయ్యారు దానియేలు గారి ముందు ఫూడ్స్ అయిపోయారు. రేపు మన కడుపు మంట మనల్నే మాడిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి సజ్జనుడిని ఏమాత్రం ద్వేషించకూడదు. సజ్జన ద్వేషులుగా మనం ఉంటే, సజ్జన ప్రియులుగా ఉంటే భక్తులమే, సజ్జన ద్వేషులుగా ఉంటే భక్తిహీనులు. కాబట్టి ఆ జాబితాలో ఉంటే అర్జెంటుగా సజ్జన ప్రియులుగా మారడానికి ప్రయత్నించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్నతండ్రి, సత్పురుషుడా, మీ ఉన్నతమైన మర్యాద కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మీ లక్షణాలన్నీ మీ కుమారుడిలో పెట్టారు. ఆ కుమారులోని లక్షణాలని లోకానికి పంచడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఎన్నో అద్భుతమైన విషయాలు, మానవాతీతమైన విషయాలు మీరు మీ పిల్లలకి నేర్పిస్తున్నారు. అందరు బట్టి స్తోత్రాలు. మనిషికి సహాయం చేయాలి, కానీ శత్రువును సైతం ప్రేమించే అంత సహాయం చేయమని మీ కుమారుడు తెలియజేశారు. వారిని ప్రేమించే మాకు ప్రయోజనం, చెడ్డవారిని సైతం, మమ్మల్ని హింసిస్తున్న వారిని సైతం ప్రేమించాలని తండ్రి మీరు ఎన్నో అద్భుతమైన గొప్ప మాటలు, సమాజంలో మనిషికి అర్థం కాని, మనిషి వల్ల సాధ్యం కాని విషయాలు మాకు నేర్పించారు. ఇది మీ వల్ల మాత్రమే మాకు సాధ్యమవుతుంది. ఆయన మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ ఇలాంటి లక్షణాలు కలిగి తోటి వారికి మేలు చేసే క్రమంలో ముందుకు సాగటానికి మీరు నేర్పిస్తున్న ఈ సందర్భాలను బట్టి మీ స్తోత్రాలు. మేము భక్తిహీన జాబితాలో ఉండకుండా భక్తుల జాబితాలోనికి మారిపోవటానికి సజ్జన ప్రియులుగా ఉండాలి తప్ప సజ్జన ద్వేషులుగా ఉండకూడదని 2-3 సందర్భాలు కూడా మాకు పరిచయం చేశారు. అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక్కడ కడుపు మాలో ఉంటే అర్జెంటుగా వాటిని వాక్యముతో చల్లపరిచి సజ్జన ప్రియులుగా మేము మారటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరి యొక్క ప్రతి అవసరత తీర్చండి. ఇవ్వనైనా మరి మొన్నటి దినాన కమల్ కుమార్ గారికి మరి షుగర్ బయటపడిందని విన్నాం. మరి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీ పరిచర్యలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయండి. మీ కార్యక్రమాలకి మరి విస్తారంగా ఆయనకున్న ఆర్థిక స్థితిని బట్టి ఆయన సహాయం చేయగలుగుతున్నాడు. మరింతగా మీలో బలపడటానికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి. మన సంఘంలో అనేక మంది మరి ఎన్నో వ్యాధులతో, బాధలతో, ఆర్థిక సమస్యలతో, మానసిక బలహీనతతో బాధపడుతూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరికి వాటి నుంచి విడుదల కలిగించి ప్రతి ఒక్కరూ మీ చిత్తానుసారంగా ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని, వచ్చిన వారందరినీ వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని అక్కడ ఆలస్యమైతే ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం జరిగే ఆరాధనలో కూడా మేము కూడుకొని ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనమని, ఇదిగోనైనా ఉన్న పాత వాహనం మరి పాతదైపోయి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మరి మరొక వాహనాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. మరి ఏ ఒక్క రూపాయి లేనప్పటికీ మీరు మాకు దాన్ని అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ, అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు చేయగలిగిన సామర్థ్యం మీకే ఉందనైనా. మీ మీద ఆధారపడి అడుగు ముందుకు వేస్తే ప్రతిదీ సక్సెస్ చేస్తారని ఎన్నో సందర్భాలు నా జీవితంలో మీరు చూపించారు. అందులో ఇది ఒకటిగా నేను భావిస్తూ, కానీ ఈ వాహనం మీ యొక్క పరిచర్యకు ఉపయోగపడటానికి, మీ యొక్క పరిచర్యకు ఎలాంటి ఆటంకం రాకుండా సక్రమంగా కార్యక్రమాలు జరిపించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనమని, మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క సత్పురుషుడైన ప్రభు యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదా